సూదంటి సూపరు సగలే తెప్పించాలి నవ్వి ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వారాలే పూనగం ముస్తోవే ఒట్టెట్టేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వారాలే పూనగం ముస్తోవే ఒట్టెట్టేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా దాచుకున్న పుట్టుమచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా ఏ బచ్చా బచ్చా ఓ మాటం పడవచ్చా ఒంటిలోన గోరు వెచ్చా కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా సొగస్సు తోటి వయస్సు గిట్ట గలాట పెట్టచ్చా గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చ పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా ए घुमर घुमर रे घुमर घुमर पधारो मेरे हृदय में घुमर घुमर रे घुमर घुमर पधारो मेरे हृदय में पधारो मेरे हृदय में हृदय में हृदय में पधारो मेरे हृदय में हृदय में हृदय में హే తేనెటీగలాగా వచ్చా పెదాల్లో తేనె దోచుకెళ్ళవచ్చా బచ్చా బచ్చా నీ నన్నే అడగచ్చా ముక్కు పుల్ల ఆకు పచ్చ అదేమో కట్టినాది ఎంత ఖచ్చా కరెంటు వైరు కురుల్తో అట్ట ఉరేసి చంపచ్చా భారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం మోయచ్చా సుకుమారం సోలో గుండొచ్చా ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా ఏయ్ నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? రాక్షసుడు ఎవడ్రా నువ్వు? ఎన్ని గుంటెలరా నీకు? ఈ గుంటెలు తీసిన పట్టు వేరమ్మల తమ్ముడి పైనే చెయ్యి వేస్తావా? చెయ్యే కాదురా, ఈ చెమ్మలు కూడా చేస్తా. ఈ కొండవీడి ప్రాంతంలో జరుగుతున్న హత్యలు అఘాయిత్యాలకు సంబంధించి అక్రమ రవాణాలకు సంబంధించి ఆధారాలు సేకరించి మిమ్మల్ని సెంట్రల్ జైల్లో పెట్టించడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఏసీపీ రాకుండా రే అశోక్, మమ్మల్ని కట్టకట్టాలో పెట్టించాలని ఎంతో మంది పోలీసులు అడ్రస్ లేకుండా పోయారు. అడ్డగోలుగా వాగితే నీకు అదే గతి పడుతుంది. ఇలా
నీలాంటి ఆగ్రోడుల చేతిలో చావడానికి ఈ అశోక్ అసమర్థుడు కాదురా. సాహసవీరుడు కడుపును పుట్టిన సింహాన్ని, పలనాటి సింహాన్ని. పిచ్చి పిచ్చిగా వాగితే అంబర్ రేగిపోతుంది. ఈ పక్కడెముకలు పిండి పిండి అయిపోతాయి. రే అశోక్, బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టిన బుల్లెట్లా దూసుకుపోతున్నా. నీ బలుపు తగ్గించుకుంటే చాలా మంచిదమ్మా. ఒక్కసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే ఈ బుల్లెట్ కి భయపడటం తెలీదురా. ఎదురు వచ్చిన వాడు యమకింకురుడైనా కరుడు కట్టిన కాలాంతుడైనా కాల గర్భంలో కలిసిపోవాల్సిందే. రే అశోక్, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ దమ్ము? నన్ను పంతొమ్మిళ్ళ పంతానికి దూకుతున్నావు. మాలాంటి పరమ కిరాతకులతో పెట్టుకుంటే పతనమైపోతావు. పడగొట్టి చెబుతున్నా, నన్ను పడగొట్టే దమ్ముంటే నీ తల నరికి నీ అన్నకు పార్సిల్ చేయకపోతే నేను మగాన్నే కాదురా. రే అశోక్, దమ్మున్న మగాళ్ళు నన్నట్టి కొట్టాలని చూస్తున్నావు. తెల్లోళ్ళ ముందు తెగు చూపించిన అల్లూరి సీతారామ వర్షుడువా? ఆ అమరవీరులు రక్తపు దారులు చిందించి సంపాదించిన స్వాతంత్రానికి తూట్లు పడుస్తూ ఈ పేద ప్రజల మానవ ప్రాణాలతో ఆటలాడే నీలాంటి నరరూప రాక్షసుల్ని నామరూపం లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే నా కర్తవ్యం. ఈ దేశాన్ని కాపాడుకోవడమే నా ధ్యేయం. రే అశోక్, నీ సంకల్పం, నీ ఆశయం, నీ స్థిరకాల స్వప్నం నెరవేరటానికి ఇది రామరాజ్యం కాదురా. నాటి రౌడీలో రాజ్యం పెడుతున్నా రాక్షసి రాజ్యం. ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మాత్రానికే రా ఈ అశోక్ అంతిమ పోరాటం సాగిస్తుంది. ఇలాంటి అగంతకులను వేటాడి అన్యాయాన్ని అరికట్టి న్యాయాన్ని కాపాడుతుంది. ఈ మహంకాళి మగతనం ఏమిటో నీకు తెలియక మాట్లాడుతున్నావు. ఈ అశోక్ కలేజ చూస్తే పోలవరంతో గుండెకి చస్తావు. అయితే రారా, ఈ మహంకాళితో సంధి పెట్టుకున్నాడు ఎవడు ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టలేదురా. అన్నులు తినడానికి కూడా తొందరపడుతున్నావు. నీ ముచ్చట తీర్చి చెమటలు పట్టిస్తా. ఈ అశోక్ సత్తా ఏమిటో చూపిస్తా. థ్యాంక్ యూ అశోక్, సమయానికి వచ్చి దేవుళ్ళ రక్షించావు. కవిత, ఇలాంటి రాక్షసుల్ని అన్నమాన్ జైల్లో వేసి ఆకలికి అల్లడలు చేస్తే కానీ బుద్ధి వస్తుంది. చూడు అశోక్, ఆ వీరమల్లుగాడు ఆగడాలకి రోజు రోజుకి అసలు అడ్డే లేకుండా అయిపోతుంది. అంతేకాదు కొంతమంది అమ్మాయిల్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. అవన్నీ ఆధారాలు నేను పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించామని చూసేసరికి వాళ్ళు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. ఈ కొండవీటి ఫారెస్ట్ లో జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలు, అమ్మాయిల అక్రమ రవాణాకు కారకులు వాళ్ళే. ఆనాడు ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమ వ్యాపారాలను అడ్డుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారిని కూడా రాక్షసులే. రంజిత్ గారి కుటుంబాన్ని ఆ రాక్షసులు సర్వనాశనం చేశారా? అవును కవిత, వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించాను. త్వరలోనే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించబోతున్నా. అశోక్, వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు న్యాయాన్ని డబ్బుతో కొనేసి న్యాయాన్ని నడి రోడ్డు మీద నవ్వులు పలచేస్తారు. అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసి పడేయాలి. కవిత, నువ్వు ఆవేశపడకు, అదంతా కోర్టు చూసుకుంటుంది. అశోక్,
సర్లే కానీ ఇదంతా ఎప్పుడు ఉండేదే కానీ ఇంతకీ నీ ప్రేమ విషయం మరి నీ ప్రేమ దేవతతో చెప్పావా? లేదు కవిత, ఆ దేవత నా నిర్ణయాన్ని తప్పుపట్టి నన్ను ఒంటరి వాడిని చేస్తుందేమోనని భయంగా ఉంది కవిత. అశోక్, సరే నీ ప్రేమ దేవత ఎవరో నాకు చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను, ఒప్పిస్తాను. నిజమా కవిత? అదేంటి అశోక్, నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా నేను? కవిత, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, మనవాడాలని ఆశపడుతుంది, నా గుండెల్లో గుడి కట్టి దేవతలు ఆరాధిస్తుంది మరి ఎవరినో కాదు కవిత, నా కళ్ళెదుట ఉన్న ఈ కవిత అనే దేవతనే. అశోక్, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? సారీ అశోక్, నీకు నేను ఇలా ఫీలింగ్ కలిగించినందుకు చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకొక విషయం చెప్పాలి, నేను వేరే ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను. ఇట్స్ ఓకే కవిత, నా ప్రేమ ఓడిపోయినా బాధ లేదు, నీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అశోక్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్. కవిత, నా ప్రేమ గుర్తుగా నాకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఒక హక్కుని నీ కానుక అందిస్తాను. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. ఏ బాబు సుఖమల్లి మూర శుక్రవారమే, ఓ బాబు తెరా సంపంగి మూర శనివారమే, ఈ ఆదివారం ముళ్ళో కుచ్చి ఆరు మూరంజలో పెట్టి ఆడేసుకోమంది అందమే. ఏ మమ్మ హేసా నీ ముస్తాబై ఇటా వచ్చేసా, మమ్మ హేసా ఏ ముస్తాబై ఇటా వచ్చేసా. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. పరంపురం బజారు కే తెరా గులాబీ ముర్రా, సిరిపురం శివారు కే తెరా చెంగల్ మామురా. ఏ మమ్మ హేసా ఏ ముస్తాబై ఇటా వచ్చేసా, మమ్మ హేసా ఏ ముస్తాబై ఇటా వచ్చేసా. పిల్లడాను విసిరై కుయిసిరునవ్వలా పెట్టి పోతాందో లోపల, మగడా నన్ను చుడతావేం చలిగాలిలా, మత్తెక్కి పోతాందో నలువైపులా. గల్లా పెట్టే నీ ముద్దులతో నిండాలే ప్రతిరోజు ముప్పుటలా, గల్లా పట్టి నా ప్రేమంతా గుంజై వేసి గేటే ఏదో మూలా. హేసిగే తప్పయ గుడ్డిది లేదోయ్ పోకిరి, అరి ముగ్గి తప్ప తగ్గేలాగా లేది తిమ్మిరి. ఇసగు బియోసి బియానో తగ్గ పాడో చక్కెరిసి పాల గ్లాసు పట్టరామరి. ఏ మమ్మ హేసా ఏ ముస్తాబై ఇటా వచ్చేసా, మమ్మ హేసా ఏ ముస్తాబై ఇటా వచ్చేసా.
చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని అంధకారం చేస్తుందే కాక అడ్డదారుల్లో ఈ స్టేట్ కే సీఎం కళ్ళకంటున్నావా? ఈ స్టేట్ కి మినిస్టర్ ని కాబోయే సీఎం ని నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. ఎంతకే ఎవరా నువ్వు? పిల్లల్ని కాపాడే అభిమన్యుడిని, ఉదయించే సూర్యుడిని, అస్తమించే చంద్రుడిని, టోటల్ గా నీలాంటి పరిట కొండవేటి సింహాన్ని, కొండవేటి సింహంలా మారువేషంలో తిరుగుతూ అక్రమ వ్యాపారాలని నాశనం చేస్తుంది నువ్వేనన్నమాట. నిన్ను ఇప్పుడే పోలీసులు పట్టిస్తా. నిన్ను జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినేలా చూస్తా. ఈ కొండవేటి కథ సింహం, ఈ కొండవేటి సింహం కదా ముగిస్తే ముగిసిపోయేది కాదురా. ఈ సమాజంలో అన్యాయం పెట్టలేకపోయినప్పుడు, దోపిడీదారుల దందాలు పెరుగుతున్నప్పుడు అమాయక ప్రజల్ని కాపాడడానికి నేను కొండవేటి సింహంలో మారి ఈ కలికి అవతారం ఎత్తి కొండవేటి సింహంగా అవతరించాను. పురుషులు అవతరించిన ముళ్ళాకాల తిరిగే విష్ణుమూర్తి అవతారంలో వచ్చిన ఈ మగరాజుతో పెట్టుకుంటే నీకు ముచ్చెమటలు పడతాయిరా. జయదేవ్, ప్రజలు నీకు ఓట్లేసి ఎమ్మెల్యేలు చేశారు. ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యావు. మానవత్వంతో ప్రజలకు మంచి చేయి, తరతరాల వరకు చెప్పుకుంటారు. 500 నాటికి ఓటు నమ్ముకునే ఈ అమాయక ప్రజలు ఉన్నంత వరకు నాలాంటి అవినీతి పనులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టారాజ్యంగా దందాలు దోపిడీలు చేస్తూ దోచుకుంటారు. ఇది యుగాలుగా తరతరాలుగా వస్తున్న ఆచారం. దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. జయదేవ్, ప్రజలు అవగాహన లేని అమాయకులే గాని అసమర్థులు కాదురా. పాపాలు చేసే ప్రతి ఒక్కడికి ఏదో ఒక రోజు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పబోతున్నారు. ఈ ప్రజల్లో చైతన్యం రావటం, ఈ సమాజంలో మార్పు రావటం అది అసంభవం రా. అది ఎప్పటికీ జరగదు. జరుగుతుంది. ఈ ప్రజలు ఇప్పుడిప్పుడే చైతన్యవంతులు అవుతున్నారు. నిజమేదో అబద్ధమేదో, వాస్తవమేదో అవాస్తవమేదో, సత్యమేదో కల్లారా చూస్తున్నారు. నీ తెలివితేటలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా. నాతో చేతులు కలుపు, నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తా. నిన్ను ఒక నియోజకవర్గంలో నిలబెట్టి నిన్ను బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తా. జయదేవ్, రాజకీయ ఎత్తుగడల కోసం కోతుల వల్ల రంగులు మార్చే ఆ రాజకీయ జీవితం నాకు వద్దురా. అన్యాయాన్ని రూపమాపడానికి, అమాయక ప్రజలను కాపాడడానికి ఈ కొండవేడు సింహం పేద ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటాడురా. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదంతున్నావు. జయదేవ్, నేను నీకు మర్యాదగా చెప్తున్నా,
నీకు మరో వారం టైం ఇస్తున్నా. మంచిగా ఉంటావో మానవత్వంతో ఉంటావా? సరే సరే, కాదు లేదన్నావా నీ ఇష్టం, వస్తా. రే కొండవేడు సింహం, నిన్ను వదిలిపెట్టండి రా. అందంగా ఉన్నావే. నీ అందం చూస్తుంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు కూడా సరిపోరేమోనే. రే ఎవరు నువ్వు? రాక్షసుడిని, నరరూప రాక్షసుడిని, కలియుగ కౌరవుడిని, రక్తం తాగే రక్తాసుడిని. నీలాంటి కన్ని పిల్లల మాన ప్రాణాలతో చెలగాటమాడే నరరూప రాక్షసుడిని. అసలు నేను ఎక్కడున్నాను? అసలు ఎవరు నువ్వు? నరమానవుడు కూడా అడుగు పెట్టలేని మరణమందరం ప్రేతాత్మలు ప్రహార కాసే మృత్యు మందిరం. ఆ మృత్యు దేవతలకే ముచ్చముడలు పట్టించే ఆ మృత్యుంజయుడు రహస్య స్థావరంలో ఈ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారైన వీరమల్లు స్థావరంలో. వీరమల్లు స్థావరంలోనా? కలి సైకిలతో ఈ స్టేట్ నే శాసిస్తూ ఈ కొండవేటి ప్రాంతాన్ని హస్తగతం చేసుకొని అక్రమ స్మగ్లింగ్ వ్యాపారాలను సాగిస్తున్న భయంకర బుల్లెట్ ఈ వీరమల్లు స్థావరంలో ఉన్నావు. కూడా నన్నెందుకు తీసుకొచ్చారా? అసలు నాతో ఏం పనిరా మీకు? నీ అందంతో ఆడుకుందామని నిన్ను ఒక్కసారి కసి తీరా కవిగిలించుకొని ఆ తర్వాత విదేశాలకు అమ్మేద్దామని. రాక్షసుడా, మీలాంటి మృగాల వల్ల ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయిరా. నీలాంటి అరాచకుల్ని ఊరికే వదిలిపెట్టకూడదురా. నాడి రోడ్ల నరికి పడేయాలి. అయినా ఆడదానివి ఆడదానిలా ఉండకుండా మా అక్రమ స్మగ్లింగ్ వ్యాపారాల గురించి, మా అమ్మాయిలు స్మగ్లింగ్ దందాల గురించి ఆధారాలు సేకరించి ఆ ఇన్స్పెక్టర్ విజయ్ గాడికి చేరవేస్తున్నావట. అవునరా, నీలాంటి నరరూప రాక్షసుల్ని అంతం చేయడానికి నా విజయ్ ఎప్పుడు వెనకాడు. నీతికి నిజాయితీకి మారిపోయారా. వీరనారిలా పోజు కొట్టకే వీర సైనికుడు దేశాన్ని అందించడం కోసం ఒక తల్లి తన పేగు బంధాన్ని తెంచుకొని మరి పుట్టిస్తుందిరా ఒక మగాన్ని. అలాంటిది నీ వల్ల అతను ఎప్పుడూ కూడా వెనకడుగు వేయడు. అలాంటి కొండవీటి సింహం రా. ఏంటే రెచ్చిపోతున్నావు? ఇక నిన్ను ఒక్క నిమిషం కూడా వదలలే. ప్రాణాలతో వదిలిపెట్టండి రా. ఎవట్రా నువ్వు?
ఇన్స్పెక్టర్ లా వచ్చి లక్ష్మీ నరసింహుల పోజులు కొడుతున్నావు, బ్రతకాలని లేదా? రే శారద పరువుల గుండెల్లో సింహ స్వప్నాన్ని, అగ్ని పరువుల గుండెల్లో అగ్ని పర్వతాన్ని, ఆంధ్రాన్ని కాపాడటానికి వచ్చిన అధినాయకుడిని, నవ్వి అందరి కోసం పాటుపడే ఏమో నాయకుడిని, టోటల్ గా నీలాంటి కరుడు కట్టిన కొండాలను కట్టుకట్టులో పెట్టించడానికి వచ్చిన కోదమ సింహాన్ని. రే విజయ్, ఈ వీరమల్లితో తలపడాలని కథన రంగంలో కాలు పెట్టిన నీలాంటి కాకిలికి కంటి మీద కునుకు లేకుండా చేసిన చరిత్ర నాది. నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే నీ రక్తం చిందించి నరుకు చంపుతా. రే వేరుమల్లు, నీలాంటి కబడ్డీలతో కబడ్డీ ఆడుకున్నా కంతిరేండ్రా. ఈ పోలీస్ పంచ్ పవర్ రుచి చూడాలని మోజుపడినా నీలాంటి మొగాలను ముచ్చమట్లు బట్టి మట్టి కర్పించిన సై అంటే సైరా నరసింహరెడ్డి నవ్వుతా. నీ తల తెగ నరికి ఈ కొండవేలి ఫారెస్ట్ పట్టిన దరిద్రం వదిలేస్తా. రే ఇన్స్పెక్టర్, సింహమైన చిరుతుపులైన ఈ వీరమల్లి ముందు తల వంచక తప్పదు. బరిలోకి దిగితే బలవక తప్పదు, సమరములో దిగితే చావుక తప్పదురా. ఒక్క వేటికి వాళ్ళ కాటికి పోవాల్సిందే. రే వేరమల్లు, నీ బురద పాముల బస్సులకు భయపడే పోలీస్ పిరికి రకమా కాదురా, పోలీస్ ఆఫీసర్. రే విజయ్, నీలా రెచ్చిపోయిన సింహాలని అందరిలో పాడ కట్టి పైకి పంపించిన చరిత్ర నాది. నా ముందు సింహంలా రెచ్చిపోవాలని చూస్తే నీ గుండెకాయని కుటుంబాలా కలుపుకొని త్రాగుతా. రే వేరమల్లు, నీలాంటి బురద పాముల బస్సులకు భయపడే పిరికి రకం కాదురా ఈ ఇన్స్పెక్టర్ విజయ్. కరుడు కట్టిన నీలాంటి కోరమగలను కబడ్డీ ఆడుకొని కాటికి పంపించిన కలియుగ సింహాన్రా. కారు కోతలు కూర్చావా నీ కబలం పగిలిపోతుంది. రే విజయ్, బుసలు కొట్టడానికి నేను బురద పావుని కాదురా, నాగు పావుని, కాటి వేసే కోడి నాగుని. నీ కాలం చెల్లక ముందే పారిపో. రే వేరమల్లు, కాలం మీద నీ కాలు ఏముండు నేనేరా. నిన్ను కట్టుకట్టలో పెట్టించి నీ కోసాలు కుంక తీసి చెప్పకూడదు తినిపించకపోతే ఈ ఇన్స్పెక్టర్ విజయే కాదురా. ఈ వీరమల్లుతో ఛాలెంజ్ చేసిన వారు ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టలేదురా ఎవడు. సాహసం చేసి నీ ప్రాణాల మేనకు తెచ్చుకోవద్దు. రే రే వేరమల్లు, ఎదుటోని పడగట్టాలంటే గుండెల్లో కావాల్సింది దమ్ము కాదురా, బ్యాండ్. అది నా కాడ టన్నులు కొత్త ఉంది, కావాలంటే చేసుకో. ఈ వీరమల్లిని ఢీ కొట్టాలని చూసిన వాళ్ళంతా కైమాలో పడిపోయారా. బుసల కొడుతున్నా నిన్ను, ఐని మెట్ల పేలిపోతున్నా నిన్ను డైరెక్ట్ గా పైలోకానికి పట్టం కట్టిస్తా. రే వేరమల్లు, మర్యాదగా చెబుతున్నా విను. అక్రమాలు వ్యాపారాలు వదిలిపెట్టి లొంగిపో,
ప్రాణాలైనా మిగిలితే లేదంటే మొక్కలు మొక్కలుగా నరికి నీ రథాన్ని ఈ నా భర్త మాత పాదాలకు రక్తాభిషేకం చేస్తాను. రే విజయ్, వీరుడిలా విర్రవీగుతున్న నీకు ఈ వీరమల్లు దమ్మేమిటో చూపిస్తారా? వస్తా. కవిత, కవిత నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఒక్కదాని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని? విజయ్, కొంతమంది అమ్మాయిలను విదేశాలకు తరలిస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది నేను తీసుకొని నీ దగ్గరికి వస్తున్నాను. అంతేకాదు, ప్రభుత్వానికి ఆ జయదేవ్ గాని ఆ వీరమల్లు గాని అరెస్ట్ చేయించుదామని కొన్ని ఆధారాలు సేకరించి తీసుకొని వెళ్తుంటే ఈ లవ్ నా కొడుకులు నన్ను కిడ్నాప్ చేశారు. కవిత, నేను వచ్చా కాబట్టి సరిపోయింది, లేదంటే ఈరోజు ఎంత పెద్ద ఘోరం జరుగుండేది. అవును విజయ్, తలుచుకుంటుంటేనే నాకు భయం వేస్తుంది. కవిత, నువ్వేం బాధపడు కాకు. ఆ జయదేవుడు ఆగరాడు, ఆ స్మగ్లర్ ఏరుమల్లిగాడు అరాచకాలకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించాను. త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి ఉరికమ్మ ఎక్కిస్తాను. విజయ్, ఈ సమాజంలో కాస్తైనా ఈ ప్రజలు కొంచెం పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా నీతి నిజాయితీ మిగిలిందని కొంచెం అనుకుంటున్నారు విజయ్. అది కేవలం నీలాంటి మంచి పోలీసుల వల్లే. కవిత, మా నాన్న కూడా సిన్సియర్ ఆఫీస్గా పనిచేసి న్యాయాన్ని కాపాడే పౌరుడుగా కొంతమంది దుర్మార్గుల చేతిలో అన్యాయం బలయ్యాడు. కవిత, అవునా విజయ్, ఇంత కఠోరమైన విషాదాన్ని నీ గుండెల్లో దాచుకొని ఇలా పైకి ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నావు? ఐ లవ్ యూ కవిత, ఐ లవ్ యూ. చీర కట్ట ముట్టుకుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ ఎగిరే పొగలే చాలే దిగవే ఇకనైనా చీర కట్ట ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ ఊరి పేరు చెప్పకుండా హఠాత్తుగా దిగొచ్చని దొరికితే వదలన జానా ఉరకకు మరి ఇక పైన గజిబిజి కథలను కడుసుగా నడిపిన కనువులు మగవలు పెగువలు ముదిరిలో చీర కట్ట ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ
పడిందిలా విసురులు విసరక జానా కొసవరికిది నడిచేనా చీర కట్ట ముత్తుగుమ్మ చిక్కవమ్మ దగ్గవమ్మ ఎగిరే పొగలే చాలే దిగమే ఇకనైనా ఎన్నాళ్ళు మా ఆగడాలకు అడుగడుగునట్టు వస్తున్నా ఆ కొండవేటి సింహాన్ని నువ్వేనా? ఈ కొండవేటి రాజానే ఆ కొండవేటి సింహం. అయితే ఈ రోజుతో నీకు యమగండమే. మనుషుల మాన ప్రాణాలతో ఆడుకుంటూ అడవి సంపదను దోచుకుంటూ అక్రమ స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ మీలాంటి దుర్మార్గులు అంతం చేయడానికి నేను కొండవేటి సింహంగా మారి సింహగర్జన మొదలు పెడుతుంది. మాలాంటి ఎమ్మకికలతో పెట్టుకోవాలంటే కొల్లకాటికి పోతావు. మీలాంటి యమకింకరులను యమపురికి పంపడానికి ఈ కాలభైరుడు కత్తి పెట్టి కలికి అవతారం పెట్టి సింహగర్జన మొదలు పెట్టింది. నీలాంటి సింహాలతో చెడుగుడాడినా సామ్రాట్ని నన్ను తట్టుకోవడం చాలా కష్టం. అడ్డగోలుగా వాగితే అడ్డంగా నరికేస్తా. మీ అన్న వీరమల్లు గారికి పార్సల్ పే సంస్థ. ఈ మహంకాళితో వైర్యం నీ జీవితానికి మంచిది కాదు. ఈ కొండవేటి సింహాన్ని ఎదిరించేవాడు ఈ యావత్ భారతదేశంలోనే పుట్టలేదురా. అయితే వస్తా. రెచ్చిపోతాను నీకు చచ్చిపోయే టైం దగ్గర పడింది. వస్తా. ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా అర్థం చేసి
తెలుసుకో మగరాయ అంతా చెప్పకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా వివరించే వీలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా నొప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన ఆపసోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రాసి చానా ఇలాకా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావేం మన్మథ సుకుమారం సోలిపోదా కవ్వించి కయ్యమాపదా సఖి భారం పంచుకోరాదా చేదా చెలియ సంపద వద్దొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట సయ్యంట చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రాసి చానా ఇలాకా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏళ్ళు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ పేచి అంటే ఓసారి పోతే ఓసారి చాటుమాటుగా సయ్యంటే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టెతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఇల్లు సిమ్ముతుంటే ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండాయి ఫీలింగ్స్ పొచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండాన నీ సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి జుట్టు ముడిసినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి ఆవలించినప్పుడు
వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు శిరసంగులను సవరించినప్పుడు చేసినప్పుడు సొంత ముగుడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ వీరనారమణిలా రెచ్చిపోతున్నావు. నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడో చూస్తానే. రావే. ఊరకుక్కల్లారా, కవితను విడిచిపెట్టండి రా. వదలకపోతే మీ ప్రాణాలు తీస్తా. ఏం పాపం చేశారంటారా? నా కన్న తల్లిదండ్రులు నాకు కాకుండా చేశారు. మీరు చేస్తున్న ఆగడాలను అడ్డుకుంటున్నారని. రే రాజా, నీలా రెచ్చిపోయే మీ బాబు నా కత్తిపోటికి బలయ్యాడు. నువ్వు కొనివేడి సింహంలా మారి మా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావేమో. అది ఈ జన్మలో జరగదు. జయదేవ్, రే రాజా, మాలాంటి నాయకులు మేము గెలవడానికి లక్షల్లో ఖర్చు పెట్టి కోటల్లో సంపాదిస్తాం. నీలాంటి ప్రతి ఒక్కరికి మా వ్యాపారాన్ని అడ్డుకోవడానికి మేము అంత చేతగానాలనుకున్నావా? మేమేమైనా కోతలు తొడుక్కున్నాం అనుకున్నావా? ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు పండించుకోనివ్వకుండా వాటిల్లో గంజాయి పండిస్తూ పేద ప్రజలకు కాకుండా చూస్తున్నారా మీరు? రాజా, పులైనా సింహమైనా ఈ రాష్ట్రానికి ఒక్కడే ఉండాలిరా. అది ఈ వీరమల్లయ్య ఉండాలి. లేదంటే ఎవడైనా ఎదురొస్తే అడ్డంగా నరికేస్తా, తొక్కేస్తా. రే, ఇప్పటికే ఆలస్యమైందిరా. ఇక మిమ్మల్ని బ్రతకనివ్వండిరా. అమ్మయ్యా రాజా, ఈ రోజుతో ఈ వెధవల పీడ విర్రగడ అయిపోయింది. ఇక మనం ఎంచక్క ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. जय हे भारत भाग्य विधाता
సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలసి తరంగా तब शुभ नामे जाहे तब शुभ आशीष मागे जाहे तब जय गागा जनगण मंगलदायक जय हे भारत भाग्य विगादा जय हे जय हे जय हे जय 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 हे